హలో అండి, అందరికీ నమస్కారం. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సంబంధించిన థర్డ్ ఇయర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ గురించి, అంటే సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ గురించి అండ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ గురించి టైం టేబుల్ ఎలా ఏంటి ఎప్పుడు ఎగ్జామ్స్ అని చెప్పేసి అనుకుంటారు కదా. సో వాళ్ళందరికైతే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. మన వీడియోస్ మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి అయితే ప్రతిదీ కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. దాంతోపాటు కూడా జాబ్ కంటెంట్స్ కూడా ఎక్కువగా అయితే జాబ్ కంటెంట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇందులో మెయిన్ టాపిక్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు వారికి ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. అండ్ నా ఓల్డ్ ఛానల్ రాము టాకీస్ ఫ్రమ్ గోదావరి అని చెప్పే ఛానల్ ఉంటుంది. సో అందులో మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సంబంధించిన కనీసం ఒక 200 వీడియోల దాకా ఉండడం అయితే జరిగింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ ఛానల్ అయినా చెక్ చేయొచ్చు, లేదంటే ఈ ఛానల్ అయినా ఫాలో అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, ముందుగా అయితే టాపిక్ వెళ్ళిపోదాం. సో థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ వచ్చేసి మనకి ఫిబ్రవరి నెలలో అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఫిబ్రవరి 7, 8, 9, 10 డేట్లు. ఎగ్జామ్ ఏంటంటే 3 hours అయితే ఉండడం అయితే జరిగింది. ఇది 3 hours ఏంటంటే ఆఫ్టర్నూన్ సెక్షన్ అయితే ఉండడం అయితే జరిగింది. 2 to 5 గంటల దాకా అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇందులో ఏంటంటే డిగ్రీలో బీఏ ఒకరు తీసుకుంటారు, బీకామ్ ఒకరు తీసుకుంటారు, బీఎస్సీ ఒకరు తీసుకుంటారు. అయితే ఏంటంటే మెయిన్ సబ్జెక్ట్స్ మీరు ఏం చాయిస్ చేసుకున్నారు అన్నది ఎవరికి తెలీదు. ఎవరు చాయిస్ చేసుకున్నారో ఆ తగ్గ ఆ సబ్జెక్టులు అయితే మనకైతే ఆప్షనల్ సబ్జెక్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎప్పుడు 7వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా అయితే ఎగ్జామ్స్ అయితే జరగడం అయితే జరిగింది. ప్రతి ఎగ్జామ్ కూడా 3 hours అయితే ఉండడం అయితే జరిగింది. ఎవరికి థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి మనకి సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి మనకి వీళ్ళకి కూడా ఏంటంటే ఫిబ్రవరి సెకండ్ ఇయర్లోనే థర్డ్ సెమిస్టర్ వచ్చేసి వీళ్ళకి కూడా ఏంటంటే ఫిబ్రవరి నెల కానించి అయితే కంటిన్యూ అయితే జరగడం అయితే జరిగింది. సో ఫిబ్రవరి 13 నుంచి 20వ తారీఖు దాకా అయితే ఉండడం అయితే జరిగింది ఎగ్జామ్స్. సో ఫస్ట్ పేపరు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అయితే ఐసీటీ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ తర్వాత డెవలప్మెంట్ సాఫ్ట్ స్కిల్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఫస్ట్ ఎగ్జామ్స్ 2 కూడా. సో ఇదేంటంటే 1 గంటన్నర అయితే ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరిగింది. 2 to 3:30 దాకా అయితే. అంటే లాంగ్వేజెస్ అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అయితే 2 to 4 2 hours అయితే ఉండడం అయితే జరిగింది. తర్వాత ఆప్షనల్ సబ్జెక్టులు మీకు చెప్పాను కదా అందాక. సో ఆ విధంగా అయితే మనకి 3 hours అయితే జరగడం అయితే జరిగింది. సో ఇందులో ఏంటంటే పబ్లిక్ హాలిడే మహాశివరాత్రి కాబట్టి ఫిబ్రవరి 15వ తారీఖు హాలిడే అయితే ఉండడం అయితే జరిగింది. ఇందులో ఎవరికి ఇది థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ అయితే. మరి ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి ఎప్పటి నుంచి ఉంటుంది అని చెప్పి చాలామందికి డౌట్ ఉండొచ్చు కదా. సో వాళ్ళకు కూడా అయితే చేయడం అయితే జరిగింది. వీళ్ళకి ఏంటంటే ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి అయితే ఉండడం అయితే జరిగింది. 22వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు దాకా ఫిబ్రవరి 28వ తారీఖు దాకా అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇవి కూడా అంతే. ఫస్ట్ మన గ్రూప్ ఏజ్గా సంబంధించింది అయితే ఫస్ట్ ఎగ్జామ్ సెకండ్ ఎగ్జామ్ ఏంటంటే లాంగ్వేజెస్ అయ్యింది. 4 సబ్జెక్టులు అయితే కామన్గా ఉంటుంది. ఉన్న 3 సబ్జెక్ట్స్ మెయిన్ సబ్జెక్ట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇది కూడా ఏంటంటే 2 నుంచి 3:30 దాకా అండ్ 2 to 5 అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇందులో ఏంటంటే మీరు స్పెసిఫిక్గా పెట్టుకుంటే దాని ప్రకారంగా అయితే జరగడం అయితే జరిగింది. సో ఇంకా మరిన్ని ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి. నేను ప్రతి దానికైతే ఆన్సర్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఎగ్జామ్ ఫీజు ఎలా కట్టాలి ఏంటన్న దాని గురించి మనం ప్రీవియస్ అయితే వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఎగ్జామ్ టైం టేబుల్ అయితే ఇది. సో ఎవరికైనా మన ఫ్రెండ్స్కి కానీ ఇందులో ఇంకొంత ఉంటుంది. మీరు ఓల్డ్ ఎవరైనా బ్యాక్లాస్ ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా ఇదైతే ఎగ్జామ్ ఫీజు కట్టుకుని ఈ డేట్లో అయితే మీరు అయితే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ మాత్రం కంపల్సరీగా మర్చిపోద్దు. నేను అయితే ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి అందరికి కూడా.